హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనం జీవితంలో బతకడానికి ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటామండి. కానీ కొంతమంది మాత్రమే కొన్ని విలువలతో కూడిన, కొన్ని ఎథిక్స్తో కూడిన కొన్ని చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలైతే స్కూల్కి వెళ్ళడం, అలాగే వాళ్ళ వీడియో గేమ్స్, టీవీ, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ చూసుకోవడం. నాలాంటి వాళ్ళు జాబులకు పరిగెట్టడం, ఇంటికి వచ్చిన తర్వాత పనులు చూసుకోవడం. 40-45 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు సెటిల్ అయిపోయి పిల్లల్ని సెటిల్ చేసే పని ఆ హడావిడిలో ఉంటారు. పూర్తిగా ఒక 60-70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇంతవరకు కష్టపడ్డాం కదా ఇంకేం చేస్తాము, ఇంట్లో ప్రశాంతంగా కూర్చుందాము అనుకుంటారు. బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీని మాత్రమే నాకు తెలిసి మీరు చూసుంటారు. బట్ నేను లోపల ఇప్పుడు నేను మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాను. ఆ కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది అంటే వయసుతో సంబంధం లేదు. మీరు చిన్న, మిడిల్ ఏజా, ముసలి వాళ్ళ, ఓల్డ్ ఏజా, ఎలాంటివి లేవండి. అందరూ వయసుతో సంబంధం లేకుండా ఒక అందమైన విద్యని లోపల నేర్చుకుంటున్నారు. ఏంటది తెలుసా? పెయింటింగ్. నాకు తెలిసి ఈ కాలంలో ఎవరన్నా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారా? ఎక్కడో పెడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే పెయింటింగ్ అనేది లలిత కళలో నిజంగా ఇది కూడా ఒక మంచి కళ. దాన్ని నేర్చుకున్న వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ మంచిగా తీసుకోవడానికి, కొత్త ఆ పెయింటింగ్స్లోనే కొత్త పెయింటింగ్స్ని నేర్చుకోవడానికి ఒక మంచి, అంటే దాన్ని ఏమంటారు, సాధనం. అంటే మనకు ఒక వారధి లాంటిది కావాలి. అక్కడికే నేను వచ్చేసాను. అదేంటో తెలుసా? సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్కి మనం వచ్చేసామండి. సో ఎందుకు దీని గురించి ఇంత స్పెషల్గా చెప్తున్నాను అంటే, చెప్తున్నాను కదా, లోపలికి వెళ్ళిన తర్వాత నేనే ఒక్కసారిగా మెస్మరైజ్ అయిపోయాను. ఒక్కసారి మీకు ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఇది డెఫినెట్లీ బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ప్లాట్ఫామ్, బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుందని నేను నిజంగా చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఒక్కసారితే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి అండ్ దీన్ని రన్ చేస్తున్న స్వామి గారు, సిరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు అక్కడ. ఒక్కసారితే లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి అసలు ఇక్కడ ఎన్ని రకాల పెయింటింగ్స్ నేర్పిస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారితే నాతో పాటు వచ్చేయండి లోపలికి. కొంచెం సెటిల్డ్ అయిపోవాలి, కొంచెం ఒక 50-60 ఇయర్స్ వచ్చేసరికి మనం రెస్ట్ తీసేసుకోవాలి అనే ఒక థాట్లో ఉండిపోతారు. కానీ ఇప్పుడు నా పక్కన ఉన్న ఆవిడ అసలు నాకు చూడగానే, రాగానే అసలు అలా నేను అట్రాక్ట్ అయ్యింది ఆవిడకే అనమాట. ఎంత చక్కగా చేస్తున్నారు అంటే ఇక్కడ ఆర్ట్, నాకు తెలిసి ఈ వయసులో మనం కూడా చెయ్యమేమో, అంత యాక్టివ్గా ఉండమేమో అనిపించారు. నా పక్కనైతే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆవిడ పేరు కూడా నాకు తెలీదు. వచ్చి వెంటనే రాగానే అడిగాను. ఒకసారి అయితే ఆవిడతో మాట్లాడి అసలు ఈ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు మాధవి అండి. మాధవి. నేను ఇందాక చెప్పినట్లు ఈ ఏజ్ లో చాలా వరకు అందరూ రెస్ట్ తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ మీరు పెయింటింగ్ అంటే ఇప్పటికీ కూడా మీరు ఒక మంచి కళని తీసుకొని దాంట్లో ఎంత చక్కగా, అసలు ఒక్కసారి చూడండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది, ఎంత చక్కగా చేశారు అంటే నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. అంటే ఆవిడ పనితనం చూస్తుంటే ఇంకా ముద్దుగా అనిపిస్తుంది. సో అసలు దీని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు, ఎలా వచ్చింది మీకు? అంటే యాక్చువల్లీ బేసిక్గా నాకు ఆ ఇన్స్టింక్ట్ ఉందండి, పెయింటింగ్ వెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంది. నేర్చుకున్నాను, చాలా పెయింటింగ్స్ నేర్చుకున్నాను. అయితే బాధ్యతలు అయిపోయాయి. ఐఎమ్ వెరీ ఫ్రీ నౌ అండ్ ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ హెల్దీ. సో హౌ టు కిల్ ద టైమ్. సో ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాను. వేసే పెయింటింగ్స్ నేను ఎలాగ చేయాలి, ఏం చేయాలి, ఇంట్లో అన్ని పెట్టుకోలేను కదా. సో లెట్ మీ లెర్న్ ఎ న్యూ థింగ్ అనుకుని గూగుల్ సెర్చ్ చేస్తే ఒక యూట్యూబ్లో నాకు ఇది కనపడింది. బుద్ధుడే కనపడ్డారు, శాండ్ ఆర్ట్. సో లెట్ మీ లెర్న్ ద న్యూ టెక్నిక్ అనుకుని ఇది సెర్చ్ చేసి సార్కి కాల్ చేశాను. ఇన్స్టిట్యూట్ కాల్ చేస్తే రండి అన్నారు. వచ్చాను అంతే. అంటే ఇది ఎవరు సజెస్ట్ చేశారు మీకు? ఏది? సిరి ఇన్స్టిట్యూట్.
సిరి ఇన్స్టిట్యూట్ ఎవరు సజెస్ట్ చేయలేదు. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, సార్ మాట్లాడే వీడియో చూశాను. సో నాకు చాలా బాగా అనిపించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, స్టూడెంట్స్ చేస్తున్నది ఆర్ట్ ఫామ్స్, డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ చూశాను. బట్ స్టార్టింగ్లోనే బుద్ధుడు కనిపించాడు. సో నాకు అది చాలా బాగా అనిపించింది, నేర్చుకుందాం అనుకున్నాను, వచ్చాను. సో ఇప్పుడు మీరు చేసేది శాండ్ ఆర్ట్. యా, ఓకే. అంటే ఇది నేర్చుకుని ఇట్స్ వెరీ న్యూ టెక్నిక్. నాకు అసలు ఎట్లా వస్తుందో నాకే అర్థం కావట్లేదు. డే బై డే ఇట్స్ ఇంప్రూవింగ్ అనమాట. అది ఎండ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ వెరీ న్యూ అనమాట. నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే నేను యాక్చువల్లీ ఆ శాండ్ ఎంబోజింగ్ మ్యూరల్ పెయింటింగ్ వేస్తాను నేను. మేము మామూలుగా చాక్ పౌడర్ ఫెవికాల్ అని కలిపి మ్యూరల్ ఫ్రేమ్ చేసి పెయింటింగ్ వేసేస్తాం. నేను ఇది కూడా అలాగే అనుకున్నాను, బట్ ఏంటో ఈ థర్మాకోల్ పీస్ పెట్టారు, ఇది అసలు అతుకుతుందా అతకదా అదొక క్వశ్చన్ నాకు. అతికింది ఫైనల్ గా. తర్వాత షేప్ ఎలా వస్తుంది అనుకున్నాను, చక్కగా చేశారు, బాగుంది, బుద్ధుడి కళ్ళు బాగున్నాయి అని చూస్తున్నాను నేను. సో ఫైనల్ ఎలా ఉంటుందో ఐ మస్ట్ సీ. ఐ వెరీ యాంగ్షియస్. దిస్ ఇస్ 4th డే అండి. 4th డేలోనే ఇంత గ్రాఫా? చాలా అంటే చాలా బాగుందండి. నాకు అంటే గుడ్ టీచర్. యా, డెఫినెట్లీ. ఇది మాత్రం క్రెడిట్ అంతే కదా, టీచర్ గోస్ టు టీచర్. లేకపోతే నేను కూడా బడిదొంగనే, సెకండ్ డేనే మానేసేదాన్ని. ఆల్ ద వే ఫ్రమ్ చిలుకూరు ఐఎమ్ కమింగ్. ఇట్ ఈస్ 50 minutes పడుతుంది నాకు డ్రైవ్. డైలీ వస్తారు? 3 days, థర్స్డే ఫ్రైడే సాటర్డే వస్తాను. దిస్ ఇస్ అగైన్ థర్స్డే, 4th డే వస్తున్నానంటే మరి అంటే డబ్బులు పోతే పోయిన ఇంట్లో కూర్చోవచ్చు అనుకోవచ్చు కదా కట్టేసిన తర్వాత. బట్ అనుకోలేదు. ద్రోణుడు అయినప్పుడు, ద్రోణాచార్యుడు అయినప్పుడు అర్జునుడు లాంటి శిష్యులే ఇస్తారు. దట్స్ ట్రూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదో చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఇసుకలో ఆడుకున్నట్టు ఉంది కానీ బట్ స్టిల్ ఐ ఎంజాయ్ దిస్. మేడం, ఇంతకీ అసలు మీ ఏజ్ చెప్పలేదు మీరు. 68. 68 ఇయర్స్కి నిజం చెప్తున్నాను. నేను చూసినంతలో ఇందాక మాట్లాడినట్టే చాలా వరకు అందరూ పీస్ని కోరుకుంటారు ఈ టైంలో. కానీ ఐ ఫైండ్ పీస్ ఇన్ దిస్. యా, డెఫినెట్లీ. బట్ పీస్ హెల్దీగా ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం? బుర్ర ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ కదా. సో ఐఎమ్ డైవర్టింగ్ మై మైండ్ టువర్డ్స్ దిస్. నిజంగా ఐఎమ్ ఇంప్రెస్డ్ అబౌట్ యువర్ వర్డ్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు మీ అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చా? నేను బేసిక్గా టీచర్ అండ్ ఐఎమ్ MSc B.Ed. ఓకే. Retired teacher and retired as a principal. And I have 2 kids. Both are well settled. So no problems. And husband is cooperative. Okay. So నా డ్రామా నేను ఆడేసుకుంటున్నాను. అసలు లేదు, ఇది ఏదో జస్ట్ నేను ఒక 4 మాటలు చెప్పేయాలి, ఏదో ఒకటి తీసేయాలి అన్న థాట్ అయితే కాదండి. కానీ లిటరల్లీ ఈ కాలంలో చిన్నపిల్లలు అయితే వీడియోలు చూసుకుంటూనో వీడియో గేమ్స్ ఆడుకుంటూనో ఉండిపోతూ ఉన్నారు. నిజం చెప్పండి, బయటికి వెళ్ళి ఆడేంత ఛాన్స్ కూడా వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు నాలాంటి ఏజ్ పీపుల్ అయితే ఏంటి, జాబ్కి పరిగెట్టేయాలి, సంపాదించేయాలన్న థాట్లో ఉన్నారు. ఒక 40-45 ఇయర్స్ వాళ్ళు ఏంటి, కొంచెం సెటిల్ అయ్యి మనం పిల్లల్ని సెటిల్ చేసే టైంలో ఉందామన్న థాట్లో ఉంటారు. ఈ ఏజ్లో మేడం చెప్పినట్లు 68 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉందాం, ఇంతకాలం ఎలాగో కష్టపడ్డాం కదా, ఇప్పుడైనా మనశ్శాంతిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుందాం అనుకునే వాళ్ళే ఉన్నారు. బట్ అలాంటి వాటన్నిటినీ దాటుకుంటూ ఒక కొత్త దాంట్లోంచి కూడా ఆవిడ నిర్ణయానికి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. నిజం చెప్పాలి అంటే ఖాళీగా నేను ఇంట్లో కూర్చుని ఆ టైంలో నేను ఎందుకు కిల్ చేసుకోవాలి, నేను పీస్ని మనశ్శాంతిని వెతుక్కుంటున్నాను, ఎందులో నేను చేసే పనిలోనే నేను మనశ్శాంతిని వెతుక్కుంటున్నాను అన్నారు. చాలా అంటే చాలా నచ్చిందండి నాకు ఆ వర్డ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో, మీ పేరు? గీత అండి. గీత గారు,
సో మీరు వేసే ఆర్ట్ ఏంటో తెలుసుకోవచ్చా? ఇది టాంజూర్ ఆర్ట్ అండి. టాంజూర్ ఆర్ట్. యా, ఓకే. యాక్చువల్గా ఇది తంజావూర్ పెయింటింగ్ అంటారు కదా, ఇది టాంజూర్. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అనమాట 1 year నుండి అది చెయ్యాలా అనేసి. సో నేను చాలా రీసెర్చ్ చేసిన, యూట్యూబ్లో సర్చ్ చేసిన, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేకుండే. ఎక్కడో ఒకటి మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉండే. సరే నేను ఒకసారి జస్ట్ స్క్రోలింగ్లో నాకు ఫేస్బుక్లో సిరి ఇన్స్టిట్యూట్ది వచ్చింది యాడ్. రాగానే నేను వెంటనే కాల్ చేసిన సిరి గారికి. కాల్ చేయగానే మాకు ఇట్లా 2 branches ఉన్నాయండి, జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్. సో ఇప్పుడైతే టాంజూర్ పెయింటింగ్ది వర్క్షాప్ జరుగుతోంది, మీరు కావాలంటే ఇక్కడ హిమాయత్ నగర్కి రండి అన్నారు. సో వెళ్ళంగానే నాకు బాగా నచ్చింది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, వాళ్ళు ఎలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి అనేది బాగా నచ్చింది. సో ఐ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్. సో నేను యాక్చువల్గా చిన్న సైజు చేద్దాము, సో నా టైం స్పాన్ అనేది చాలా ఇబ్బంది అనమాట. నేను నేర్చుకోవాలి ఎక్కువ డేస్ అంటే అని నేను ఒక 10 daysలో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాము అనుకున్నా. బట్ ఇట్స్ బీన్ 1 month. ఓకే. సో నేను పెద్ద సైజే చూస్ చేసుకున్నాను. సిరిగా చెప్పారు, మీరు చిన్నదైతే అంత డీటెయిలింగ్ రాదండి, మీరు పెద్దది ట్రై చేయండి, దాంట్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీరు నేర్చుకోవచ్చు అన్నారు. ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే ప్రతి ఒక్కటి క్లియర్గా డీటెయిల్గా ఉంటేనే మనకు అర్థం అవుతుంది. ఏదో నేర్చుకున్నాము వెళ్ళిపోయినాము అనేది ఉండదు. సో అది నేర్చుకున్నా. సో నా వర్క్ అయితే ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయినట్టే. మోస్ట్లీ. సో వెంకటేశ్వర స్వామిని చూస్ చేసుకున్నారు, మధ్యలో లక్ష్మీదేవి అలాంగ్ విత్ లక్ష్మి. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడం ఒక 1 month అయితే అవుతుందండి. మీ పర్సనల్ గా అంటే యాక్చువల్గా అయితే నేను వుడ్ స్టోరీ అని మాది ఇంటీరియర్ డిజైనర్ స్టూడియో ఉంది శ్రీనగర్ కాలనీలో. సో నేను అక్కడ ఉంటా అనమాట. ఆఫ్టర్నూన్ వరకు అక్కడ ఉంటా. ఆఫ్టర్వర్డ్స్ నాకు కిడ్ వస్తాడు, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఆ షెడ్యూల్లో మా హస్బెండ్కి చెప్పిన, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది టాంజూర్ పెయింటింగ్ అంటే. సరే ఎందుకు వెళ్ళిరా అని చెప్పారు. సో అక్కడ అది చూసుకుంటూ ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ 2 చేస్తూ 1 month ఇలా సాగవిన్నాం అనమాట దీన్ని. ఓకే, అంటే సిరి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మీకు అసలు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా, అంటే ప్రతి ఒక్కటి డీటెయిలింగ్. యాక్చువల్గా అయితే నేను పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అన్నీ చేస్తాను, ఇంట్లో డూడల్, మండల, ఎవ్రీథింగ్ ఐ డూ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ప్రాపర్ వేలో ఎలా చేయాలి, చిన్న డీటెయిల్ని కూడా ఎలా మనం ఫిల్ చేయాలి అనేది అయితే నేను నేర్చుకున్నా. ఎంతైనా సెల్ఫ్ లెర్నింగ్ వేరే అవుతుంది, ప్రొఫెషనల్గా నేర్చుకోవడం వేరే అవుతుంది. అదైతే నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నా లైవ్గా. ఓకే, అండ్ మీ ఇంట్లో అంటే మీ హస్బెండ్ కావచ్చు, మీ కిడ్ కావచ్చు, అందరూ చాలా కోఆపరేటివ్గా మిమ్మల్ని పంపిస్తున్నారు. చాలా కోఆపరేటివ్, లేకుంటే మనం ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో, మీ పేరు? అమృత అండి. అమృత, మీరు చేసే ఆర్ట్ తెలుసుకోవచ్చా? నేను కూడా టాంజూర్ పెయింటింగ్ నేర్చుకున్నాను ఆల్ లాంగ్ బ్యాక్. అండ్ కోవిడ్ వచ్చినప్పుడు ఆ టైంలో నేను ఇలా బెస్ట్ గూగుల్లో బెస్ట్ పెయింటింగ్ క్లాస్ ఏది అంటే సిరి పెయింటింగ్ అని చెప్పి ఫస్ట్ వస్తే మా హస్బెండ్ సార్తో కాల్ చేసి నన్ను జాయిన్ చేయించారనమాట. ఇట్ వాస్ లైక్ కోవిడ్లో ఇంక అసలు బయటికి రాలేము. స్టార్టెడ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. సార్ ఎంత బాగా చెప్పారు, సార్ ఆన్లైన్లో పెయింటింగ్ కూడా నేర్చుకోవచ్చు అని చెప్పి మాకు అనిపించింది. ప్రతి సింగిల్ స్ట్రోక్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. నార్మల్గా మనం కళ్ళతో అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే, ప్రాక్టికల్ దగ్గర ఉంటేనే వస్తుంది అనుకుంటాము, కానీ సార్ ఆన్లైన్లో మాకు పెయింటింగ్ నేర్పించారు అప్పుడు. ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆయన ఇచ్చిన ఇది ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. చేసిన తర్వాత నేను ఒకసారి నార్మల్గా గూగుల్లో ఏదో ఫోటో తీసి పెయింట్ చేసి చూపిస్తే, ఇలా కాదమ్మా, నీ ఓన్గా నీ కళ్ళతో చూసి నువ్వు పెయింట్ చేయాలి అని చెప్పారనమాట. చాలా మోటివేట్ చేశారు సార్ అలాగా. సో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వచ్చాను సరే పెయింటింగ్కి. సార్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ సేమ్ అదే టాంజూర్ పెయింటింగే వచ్చాను. ఓకే, ఎప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు? 3 months నుండి. 3 months నుండి కంటిన్యూ చేస్తాను. ఓకే, అంటే అసలు మీకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి? ఇది మా మదర్ టాంజూర్ పెయింటింగ్ అనమాట. సో ఏంటంటే మేము పెయింటింగ్ నేర్చుకోవాలి అని చెప్పి వర్క్ చేస్తాం, మేము పెయింటింగ్ నేర్చుకుందాం అని చెప్పి ఇంకా సార్ సపోర్ట్ తో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెయింటింగ్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసు, అంతకు ముందు పెద్దగా తెలియవు. అంతేనా? అంతే. ఓకే, అంటే మీరు పర్సనల్ గా ఏంటి ఇది కాకుండా? మార్షల్ ఆర్ట్స్ అండి, కరాటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది అన్నమాట, టైకా మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి కొండాపూర్లో ఉంది. నేను బ్లాక్ బెల్ట్ కంప్లీట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇది కూడా కోవిడ్ టైంలోనే అండి.
కోవిడ్ టైంలో. అసలు నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే టైంని ఇక్కడ ఎంత ప్రీషియస్గా చూస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ వీళ్ళ మాటల్లో నాకు బాగా అర్థమవుతుందండి. మనం అనుకుంటున్నాం కానీ టైంని చాలా ప్రీషియస్గా చూస్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క మినిట్ని కూడా ఒక అద్భుతంలాగా ఈ టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ మనం దాన్ని చంపేస్తున్నామేమో, మళ్ళీ వెనక్కి తిరిగి రాదేమో అని ఆలోచన విధానం కూడా చాలా గొప్పగా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక నేను చెప్పినట్లు గురువు ద్రోణాచార్యుడైతే అర్జునుడు లాంటి శిష్యులే పుడతారు అని ఎందుకు అన్నానో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఎవరిని ముట్టుకున్నా ఒక ఆణిముత్యంలానే కనిపిస్తున్నారండి. సో ఇప్పుడు మన ముందు కూడా ఒక ఆవిడ ఉన్నారు. ఎవరిని ఇలా టచ్ చేసి మాట్లాడదాము అన్నా కూడా అంటే ఒక గురువు నేర్పే విలువలు ఎలా ఉంటాయో దాని నుంచి శిష్యులు నేర్చుకునే విలువలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయి అని ఇక్కడ సిరి ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుంది. సో ఇప్పుడు మన ముందు అయితే ఉన్నారు కదా, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడేద్దాం. ఆవిడ కూడా ఒక పెయింట్ చేస్తున్నారు అనమాట. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నవత. నవత. ఓకే, మీరు చేసేది పెయింట్ తెలుసుకోవచ్చా? ఇది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టడీ. ఓకే, ఇది యాక్చువల్గా అంబేద్కర్ గారి టైప్లో ఉంది. అంబేద్కర్ గారేనా? అంబేద్కరే, బాడీ అంబేద్కర్, ఈ హెడ్ మాత్రం పాస్టర్ గారిదే. అంటే మీరు చర్చికి వెళ్ళే పాస్టర్ గారిదా? ఓకే, అంటే ఆయన మీద అభిమానంతో గీస్తున్నారు అంతేనా? ఓకే, చాలా గొప్ప ఆలోచన. చెప్పాను కదండి ఆవిడకి. అంటే ఆయన ఫుల్ ఫోటో లేదా? ఫుల్ ఫోటో అంటే అలా అని కాదు, నార్మల్గా అంబేద్కర్ గారిని తీసుకున్నారు కదా, అలా అడుగుతున్నాను. ఫుల్ ఫోటో లేదు, ఫుల్ ఫోటో ఉంది, కాకపోతే ఇది ఫోటోషాప్ ఎడిట్ చేసి. ఓహో, ఆయన్ని మీరు ఇలా చూడాలి అనుకుంటున్నారు, అందువల్ల మీరు ఇలా చేశారు. చాలా ఓల్డ్ ఫోటో, అందుకు నేను ఆయన ఈ స్టైల్లో ఉండాలని మీరు అనుకున్నారు, దాన్ని అలా గీస్తున్నారు. చూసారా, చెప్పానా? ఆవిడ పాస్టర్ గారిని తీస్తున్నారంట. ఆవిడ అదే చర్చికి వెళ్తారు కదా, ఆ పాస్టర్ గారిని. కాకపోతే ఆయనది ఓల్డ్ పిక్ ఉంది, బట్ ఎలా గీయాలో తెలియక మన అందరికీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అంబేద్కర్ గారి బాడీని తీసుకొని ఆ అంబేద్కర్ గారికి ఆవిడ ఫేస్ని అటాచ్ చేశారు. అంటే ఆయన అంత ఉన్నతంగా ఉంటారు అని చూపించాలి అని ఆవిడ తాపత్రయపడుతున్నారు. దీన్ని ఏమంటారంటే, ఇది ఏం పెయింటింగ్? ఇది చెప్పారు లైఫ్ స్టడీ అన్నారు కదా. ఓకే, ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 2016 నుంచి సార్ వాళ్ళు పరిచయము. ఓకే, అంటే మేము ఇక్కడ ఫ్యాకల్టీ అంటే జాబ్ కావాలి అంటే బిఎఫ్ఏ జేఎన్టీయూ జవహర్లాల్ నెహ్రూ అక్కడ మేము చదువుకున్నాం. అంటే చిన్న పల్లెటూరు నుంచి వచ్చినాము. అయితే మేము జాబ్ కోసం ఇక్కడికి ఎక్కడ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయని సెర్చ్ చేసి వచ్చాను. ఇక్కడ బంజారాహిల్స్లో ఉండే వీళ్ళది, సార్ వాళ్ళది. అక్కడ ఇంటర్వ్యూ చేసినాము, బాగున్నాయమ్మా రండి అని ఫ్యాకల్టీగా జాయిన్ చేయించుకున్నాను. ఓకే, సో మీరు జాబ్ కోసం ఎట్ ద సేమ్ టైం దీనికోసం కూడా వచ్చారు. ఇక్కడ ఫ్యాకల్టీ ఉంటూ ఈ వర్క్ నేర్చుకుంటున్నాం మేడం. ఫ్యాకల్టీగానే ఉంటూనే చూసారా, ఇక్కడ ఈవిడ ఫ్యాకల్టీగా ఉంటూనే ఇక్కడ ఆవిడ కూడా నేర్చుకుంటున్నారు. చాలా అంటే చాలా గొప్ప మేడం, చాలా మంచిగా గైడ్ చేస్తారు, రాకపోతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా. ఓకే, అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు, ఏది అడిగినా కూడా చెప్పేలాగా. నార్మల్ గైడ్ చేస్తారు. మీరు బయట ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా చూసారా? ఇదొకటేనా? లేదు, ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా నాకైతే ఇదే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది, అంతేనా? సో నిజంగానే మీరు అన్నది కరెక్టే. బయట మనం డబ్బులు తీసుకున్నామా, నేర్పించామా, కోర్స్ అయిపోయిందా అనేలాగా కొంతమంది ఉంటారు. తీసుకుంటున్న ప్రతి రూపాయికి మన అవతలి వాళ్ళకి ఎంత విలువలతో కూడిన ఎంత చక్కని విద్యను నేర్పిస్తున్నాము అనేది కొంతమంది ఆలోచిస్తారు. సో అది డెఫినెట్లీగా సిరి ఇన్స్టిట్యూట్ అనేది దాంట్లో డెఫినెట్లీగా ప్రూవ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి. హలో, మీ పేరు? సౌమ్య. ఓకే, తెలుసుకోవచ్చు ఇది ఏం పెయింటింగ్ అని? ఇది ఆయిల్ పెయింటింగ్ అండి. ఆయిల్ పెయింటింగ్. ఓకే,
లిక్ మీద ఆయిల్ పెయింటింగ్ సన్ఫ్లవర్స్ టెక్స్చర్ కోటింగ్తో చేసాము. నేను యాక్చువల్లీ 2 months నుంచి వస్తున్నానండి. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ నుంచి నాకు డ్రాయింగ్ యూజువల్లీ చిన్నప్పటి నుంచి వచ్చు కొంచెం, కానీ నేను లాస్ట్ ఇయర్ నుంచి డ్రాయింగ్ చేసి ఈ సంవత్సరమే చేరాలని 2 months నుంచి చేరాలండి. ఎవరు సజెస్ట్ చేశారు సిరి? నేను గూగుల్లో సెర్చ్ చేశాను, రివ్యూస్ చూసాను సార్ది. సో సార్ పైన రివ్యూస్ చాలా బాగుండే, ఇంకా మ్యామ్ పైన రివ్యూస్. నాకు వేరే బ్రాంచ్ చాలా దూరం అవుతుందని నేను ఈ బ్రాంచ్కి జంగిర్లో జాయిన్ అయ్యాను. ఓకే, అంటే నార్మల్గా వేరే ఇన్స్టిట్యూట్ కూడా చూస్తున్నారా? నేను వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చూశాను, కానీ నాకు అంతగానో కాన్ఫిడెన్స్ రాలేదు. సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వేరే వాళ్ళు ఇవ్వలేదు, అందుకోసం నేను సార్ దగ్గర. లేదు మీరు చెప్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ గైడెన్స్, ఆ పర్టికులర్ గైడెన్స్, ఆ పర్టికులర్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితేనే మనం అక్కడ ఉండగలుగుతాము. అది లేకుండా మీరు చేసేసుకోండి మీ పార్టీకి అంటే మనం డెఫినెట్లీ చెయ్యలేము. సో మీరు అంటే తెలుసుకోవచ్చా అసలు మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది? హౌస్ వైఫ్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, మా హస్బెండ్ అబార్డ్లో పనిచేస్తారు. సో నేను హౌస్ వైఫ్, నేను పిల్లలు ఇక్కడ ఉంటాము. సో నేను నార్మల్లీ ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా అని నేను కూడా ఏదైనా చేద్దామని నేను గుడ్ థాట్ అండి. సో ఇప్పటి వరకు చూపించిన వాళ్ళంతా మన దేశానికి సంబంధించిన వాళ్ళు, బట్ ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి మన దేశం కూడా కాదు, మన భాష కూడా రాదు, కనీసం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఏవి కూడా ఆవిడికి పెద్దగా అసలు పరిచయం లేదు. కానీ అలాంటి ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి పెయింటింగ్ నేర్చుకోవాలని అని అనుకుంటుంది. తను ఉక్రెయిన్ నుంచి వచ్చింది, తన పేరు కూడా నాకు తెలియదు. ఒక్కసారి అయితే ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆవిడకి కొంచెం తెలుగు అంటే రాదు కాబట్టి ఆవిడతో కొంచెం అంటే తను ఇంగ్లీష్లో చెప్తారు కాబట్టి అర్థం చేసుకోండి. హలో అండి. హలో, ఐఎమ్ ప్రశాంతి. వాట్స్ యువర్ నేమ్? Hanna. Hanna. Okay, where are you from? Ukraine. Where are you staying? Jubilee Hills. Jubilee Hills. From Jubilee Hills you came to this institute, Siri Institute. Yes. అంటే దీని అర్థం ఏంటి అసలు? జీసస్ ఉన్నారు, చుట్టూ ముళ్ళ కిరీటం ఉంది. అంటే ఇది పెన్ వర్క్ మామ్. పెన్ వర్క్ అంటే జీజస్ ను అంటే సింబల్స్ తో చూపిస్తారు మామ్. అంటే ఎర్లీ క్రిస్టియన్ సబ్జెక్ట్ ఉంటుంది మాకు. ఓకే. దాంట్లో ఏంటంటే గ్రేట్ మాస్టర్స్ అందరూ ఏంటంటే సింబల్స్ జీజస్ని ఎట్లా అంటే ఎలా సాక్రిఫైస్ చేశారు, జీజస్ ఎలా ఉండేవారు అని చూపించేవారు. చూపిస్తారు. నేనేంటంటే అంటే కాపీ పేస్ట్ కాకుండా నా థాట్ ప్రాసెస్ నేను చూపించాను ఇలా. ఓకే, ఇదంతా మీ ఓన్ ప్రాసెస్ అంటే థాట్ ప్రాసెస్. ఇది కాపీ వర్క్ కాదు, ఓకే, నా ఓన్ థాట్ ప్రాసెస్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇది వచ్చేసి స్కెచ్ వర్క్. ఇది స్కెచ్ బుక్ మామ్. నేను కాలేజ్లో చేసినప్పుడు స్కెచెస్. ఇదేంటంటే ఒక అమ్మాయి ఎలా స్ట్రగుల్ అవుతుంది అంటే, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను హైదరాబాద్కి. నేను వచ్చిన తర్వాత అంటే నేను చదువుకున్నంత గవర్నమెంట్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం కాదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఎలా స్ట్రగుల్ పడ్డాను స్టడీస్ అంటే అసలు నాకు చూపిస్తుంటేనే అర్థమైపోతుంది. కిందంతా ఒక ముళ్ళలాగా ఉన్న ఆ పైన ఉన్న ఉన్నత శిఖరాలకి అంటే ఆ చదువుని అందుకోవడం కోసం ఈ అమ్మాయి ఎలా కష్టపడుతుంది అనేది చాలా అందంగా చూపించాను. అంటే నేచర్లో నేను ఎక్కువ నేచర్ తీసుకొని అమ్మాయితో చూపిస్తాను. ఎందుకంటే సృష్టిలో అమ్మాయి అద్భుతం కదా. అమ్మాయిని గాడ్తో పోలుస్తారు. అంటే అంటే మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఒక అమ్మాయిని ఆదిశక్తితో అమ్మవారితో అట్లా చూపిస్తారు. నేను ఎలా అంటే ఒక అమ్మాయి చదువుకుంటే ఒక ఉన్నత స్థితికి ఎలా ఎదుగుతుంది అంటే చదువు వల్ల ఎంత జ్ఞానం వస్తుంది ఒక అమ్మాయికి అంటే కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ టీచర్స్ ఎటువంటి టీచర్స్ అయినా అంటే నాలెడ్జ్ ఇచ్చే టీచర్స్ ఉన్నా లేకపోయినా ఒక గురువు ఎంత చెడ్డవాడైనా ఎంత మంచివాడైనా ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి మనమే మమ్మల్ని బ్రతికించండి అనుకోని కానీ అంటే ఎలా అని మాకు ఒక విద్యను నేర్పించండి అని మనమే గురువుల దగ్గర అడుక్కోవాలి అని నా ఉద్దేశం. ఓకే,
చాలా అలా చూపించి ఎంత అందంగా చూపించారు. ఒక అమ్మాయిలో ఒక ప్రకృతి దాగుంటుంది అని ప్రకృతితో చూపిస్తారు కదా. అదే. చాలా బాగుంది. సో అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా చూసున్నారా? అక్కడికి ఇక్కడికి మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? అంటే సార్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, మీకు మిమ్మల్ని గైడెన్స్ చేసే విధానం కానీ, మేడం కానీ? సార్ మేడం గైడెన్స్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అమ్మ నాన్న లాగా అంటే మేడం సార్ వాళ్ళు మేము వాళ్ళ కడుపులో ఉట్టకపోయేది కానీ మమ్మల్ని ఈక్వల్ గా సాయన్న చైతన్య వాళ్ళ పిల్లలాగే నన్ను చెల్లెల్ని చూసుకుంటారు. ఇక్కడ ఓకే ఈక్వల్ గా చూసుకుంటారు, ఎంకరేజ్ చేస్తారు, వర్క్ ఎలా చేయాలి ఏంటని చెప్తారు, గైడ్ చేస్తారు. ఏదైనా కావాలి మేడం, ఏదైనా కావాలి సార్, మాకు ఇది కావాలి అంటే వాళ్ళ పిల్లలకి ఎలా ప్రొవైడ్ చేస్తారో మాకు కూడా అలానే ప్రొవైడ్ చేస్తారు. నేను అందుకే సార్ని చెప్పాను, అంటే ఒక గురువుకి తన పిల్లలు పక్కన వాళ్ళ పిల్లలు అనేది ఉంటుంది. ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు. మాకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని గైడ్ చేస్తారు. ప్లస్ మాకు ఏదైనా కావాలంటే కూడా హెల్ప్ చేస్తారు, మేము ఎలా ఎదగాలి అని కూడా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బిఫోర్ మ్యారేజ్ అనేది నాకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, మామూలుగా ఉండేది, డ్రాయింగ్స్ అవి చేస్తూ ఉంటాను మామూలుగా. సో కాకపోతే ఏంటంటే అది గాడ్ గ్రేస్ అనుకోవాలి, లేదంటే కనుక కొన్ని మన లేకోకుండానే కొన్ని డెస్టినీ అంటారు. సో అలా నాకు ఆర్టిస్ట్తో మ్యారేజ్ అవ్వటం జరిగింది అనమాట. అలా నాకున్న ఇంట్రెస్ట్ ప్యాషన్ ఏదైతే ఉందో ఒక ఆర్టిస్ట్తో మ్యారేజ్ అవ్వటం వల్ల ఏంటంటే దాన్ని ఇంకొంచెం నేను మెరుగుదిద్దుకుంటానికి కానీ ఇంకొంచెం నాకున్న ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేసుకుంటానికి అవకాశం దొరికింది అనమాట. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ బేసికల్గా మా వారి హస్బెండ్ ఆర్టిస్ట్. అంటే ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు బేసికల్ తనకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ మామూలుగా. కానీ మా ఆర్ట్ జర్నీ అనేది ఏంటంటే ఎట్లా జరిగిందంటే మ్యారేజ్ అయిన తర్వాతే మేము యాక్చువల్లీ ఈ ఆర్ట్ అనేది ఇంకొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని మన కెరియర్గా కూడా చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ తర్వాతే మా వారు కూడా జేఎన్టీయూలో జాయిన్ అయ్యి ఫైన్ ఆర్ట్స్ అది కంప్లీట్ చేశారు. అలాగే నేను కూడా నాకున్న ఇంట్రెస్ట్తో నేను డిస్టెన్స్ కోర్సెస్ అవి బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను, మాస్టర్స్ డిగ్రీ చేశాను ఈ ఆర్ట్లోనే. అలా ఇంకా ఈ ఆర్ట్ అంటే వెతుకుంటే ఎక్కడైనా సరే డిఫరెంట్ వర్క్స్ అవి నేర్చుకోవడం కానీ అది కానీ మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వెరైటీ ఆఫ్ వర్క్స్ అనేది నేర్చుకోవాలి. సో ఆర్ట్ అనేది ఓషన్, ఇక దానికి నెవర్ ఎండ్ ప్రాసెస్. సో స్టిల్ నేర్చుకుంటూనే ఉంటాం, నేర్చుతూ ఉంటాం. అలా మా జర్నీ అనేది మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి సాగిస్తూ ఉంటాం. అంటే మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, బట్ గాడ్ అలా డెస్టినీ రాసేసారు అంతే. మీలో ఉన్న కళని బయటికి తీసుకురావడానికి అండ్ మీ ఇద్దరి మాటని ఏకం చేశారు, మించి వెళ్ళలేదు. ఓకే, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? అంటే పెళ్ళైన తర్వాత మీరు చెప్పడం జరిగింది ఆయనకి ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని? అంటే పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళికి ముందే పెళ్లి చూపులు జరిగేటప్పుడే మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి నేను చేసిన చిన్న చిన్న డ్రాయింగ్స్ అవి చూపించడం జరిగింది. సో మా వారు కూడా ఆర్టిస్ట్ కాబట్టి తనకి ఇంకొంచెం ఓకే ఆర్ట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న అభిరుచి ఉన్న వాళ్ళు అట్లా రావటం కూడా ఈ రోజుల్లో కష్టమే కదా. అలా మొత్తానికి అలా జర్నీ స్టార్ట్ అయింది మాది. బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే మా వారు ఆల్రెడీ ఎన్సీసీ డైరెక్టరేట్లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో జాబ్ చేస్తూ ఉన్నవాళ్ళు కాస్త తర్వాత తనకి అంటే ఇప్పుడు మనకి మనసు ఒక చోట, సో ఇదొక చోట లాగా. ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ ఏమో ఆర్ట్లో, కానీ వర్క్ పరంగా చేయాలి అంటే కనుక ఆ వర్క్లో చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే దాంట్లో పసకలేకపోయారనమాట. ఉన్న జాబ్కి రిజైన్ చేసేసి బయటకు వచ్చేసేసి, సో అది మా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత సో వచ్చేసి నేను ఇట్లా నా జాబ్కి రిజైన్ చేసేసానండి, మీ ఇష్టం, మరి మీ అమ్మాయిని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు అని చెప్పేసి ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చారనమాట. సో ప్రొఫెషన్ ఒక వైపు ఉంది, ప్యాషన్ ఒక వైపు ఉంది. సో తర్వాత నేను కనుక మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత అట్లా చెప్పి నేను ఇట్లా చేస్తే మోసం చేసినట్టు అవుతుంది, అలా కాదు. సో అందుకని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను నేను మీ ఇష్టం అని చెప్పేసాను. సో ఆ తర్వాత ఇంకా మా ఫాదర్ ఏంటంటే ఒక మాట ఇచ్చాను నేను, దానికి వెనకాడను నేను, తనకి ఎలా ఉంటే అలా జరుగుతుంది. సో అందుకని చెప్పేసానని సో నేను ఆ మ్యారేజ్ని కంటిన్యూ చేస్తానని చెప్పేసి మా మ్యారేజ్ ఆగుతుందా జరుగుతుందా అన్న స్థితిలో నుంచి మ్యారేజ్ అనేది అయ్యిందనమాట. 92 ఆగస్ట్లో జరిగిందండి మా మ్యారేజ్. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ ఇంకా తను రిజైన్ చేసి వచ్చేసారు కాబట్టి అప్పుడే సిరి అనేది స్వామి ఆర్ట్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట తన పేరు మీద. సో మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే అవునండి, బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారు తను మామూలుగా. సో 92లో ఆ తర్వాత వచ్చేసి 94లో అట్లా మళ్ళీ తనకి మా బాబు పుట్టిన తర్వాత
జేఎన్టీలో కాలేజీలో జాయిన్ అవ్వటం జరిగింది. సో తను నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా. సో నాకున్న ఇంట్రెస్ట్ నేను ఇంకొంచెం నేర్చుకుంటూ మా వారి దగ్గర నేర్చుకుంటూ అలా నెక్స్ట్ వేరే వేరే వర్క్స్ నేర్చుకుంటూ అలా మా ఆర్ట్ జర్నీ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. గత 33 సంవత్సరాలుగా మా ఆర్ట్ ప్రస్థానం అనేది సాగుతూ ఉందన్నమాట. ఓకే, 33 సంవత్సరాలు అయిపోయింది ఇది చేసి. అమ్మో, చాలా ఎక్కువ జర్నీ అండి నిజం చెప్పాలి అంటే. ఏదో సింగిల్ డిజిట్ కూడా కాదు కదా, 30 ఏళ్ళు అంటే అసలు ఈ టైంలో ఎంత చూసుంటారు నిజం చెప్పాలి అంటే. అంటే మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి పెయింటింగ్కి సంబంధించి? అప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి అసలు ఈ మధ్యలో మీరు చూసిన జర్నీ ఏంటి? ఒకప్పుడు ఏంటంటే ఒక పేరెంట్స్ దృక్పథం మనకి ఓన్లీ చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. సో ఆర్ట్ అంటే కనుక ఏంటంటే అది ఎందుకు పనికిరాని ఏదిలాగానో లేదంటే అది నెక్స్ట్ ప్రిఫరెన్స్, లాస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఉండేది. ముందు ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ ఉండేది. కానీ అప్పటితో పోల్చుకుంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసేటప్పటికి కంపల్సరీ ఏంటంటే మనకు ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. సో పిల్లలకి కొంచెం రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్ కానివ్వండి, లేదంటే రిలాక్సేషన్ గురించే కానివ్వండి, లేదంటే కనుక వేరే వేరే వాటిల్లో కూడా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నైపుణ్యత అనేది ఉంటుంది. సో అందరూ ఎడ్యుకేషన్లోనే ఇది కాలేదు. సో అలా దాని మీద ఆ దృక్పథం మారటం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డీవియేషన్స్ అనమాట వేరే వేరే కూడా రావటం వల్ల ఏంటంటే దీని గురించి వచ్చేవాళ్ళు కొంచెం పర్టికులర్గా టిపికల్గా ఎవరైతే 100% నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళే వస్తూ ఉంటారు. సో అట్లాగా మీరు స్టార్ట్ చేసిన కొత్తలో చాలా వరకు వెంటనే ప్రమోట్ చేసేయాలి అంటే ఇప్పుడున్నంత ప్రమోషన్స్ ఇప్పుడున్నంత అక్కడ ఉండదు ఆ టైంకి. సో అప్పుడు మీరు స్టార్టింగ్లో ఫేస్ చేసిన ఇనిషియల్ డేస్లో స్ట్రగుల్స్ ఏంటంటారు? ఇనిషియల్ డేస్లో అంటే కనుక మెయిన్ ఏంటంటే ఆర్టిస్ట్గా ఏంటంటే ఆర్డర్స్ మీద ఆర్ట్ వర్క్స్ కూడా తీసుకొని చేస్తూ ఉండేవాళ్ళం. సో కొన్ని డేస్ వరకు స్టార్ట్లో జస్ట్ ఒక వీక్లో ఒక 1 డే తీసుకుందాం, లేదంటే వీక్లీ ఒక 2 days తీసుకుందాం అని చెప్పేసి నేను అనుకుని స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను. మిగతా టైంలో మా వర్క్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో అట్లా సైమల్టేనియస్గా చేస్తూ ఉండేవాళ్ళం. ఒక 2 days క్లాసెస్, ఒక మిగతా టైంలో మా ఓన్ వర్క్స్ అవి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఏంటంటే వచ్చిన రెస్పాన్స్ బట్టి కానీ నెక్స్ట్ ఈ లాంగ్ జర్నీలో ఏంటంటే ఇంకా డిమాండ్ని బట్టి కానీ సో మేము ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఆర్ట్ క్లాసెస్కి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. సో మధ్యలో మాకు వచ్చిన ఆర్డర్ వర్క్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆఫ్టర్ క్లాసెస్ మార్నింగ్ 10 to 6 మన రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో తర్వాత నుంచి ఏంటంటే ఆఫ్టర్ 6 నుంచి ఇంకా మాకు ఏదైతే వచ్చినాయో మా ప్రొఫెషన్కి సంబంధించిన వర్క్స్ చేస్తూ ఉంటాం. బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అసలు? అంటే ఎన్ని రకాల పెయింటింగ్స్ మీరు నేర్పిస్తున్నారు ఇక్కడ? ఈ ఆర్ట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. మన దగ్గర ఏంటంటే వయసుతో నిమిత్తం లేకుండా ఒక 5 years 4 years నుంచి కూడా వస్తూ ఉంటారు. అసలు చూస్తుంటే నాకే అనిపిస్తుందండి, నేను ఆల్రెడీ చెప్పాను కూడా, చిన్నవాళ్ళు లేరు పెద్దవాళ్ళు లేరు, ఏజ్తో లిమిట్ లేదు ఇక్కడ అని. అట్లా 4 years నుంచి మన దగ్గర అబౌవ్ 80 years వాళ్ళు కూడా వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి ఇంకా కిడ్స్ ఉన్నారంటే వాళ్ళకి మెయిన్ డ్రాయింగ్ అది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి డ్రాయింగ్స్, స్కెచింగ్, షేడింగ్స్ ఎలా చేయాలి, డిఫరెంట్ మీడియమ్స్ కూడా పెన్సిల్ డ్రాయింగ్ ఎట్లా చేయాలి, కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్స్, సో చార్కోల్ అని, పేస్టల్స్ వర్క్ అని అట్లా డిఫరెంట్ మీడియమ్స్ టచ్ చేస్తూ ఉంటాము. అలాగే నెక్స్ట్ పెద్దవాళ్ళు అనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఏదో చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చారు అంటే క్లాసెస్కి అస్సలేం లేకుండా డైరెక్ట్గా వచ్చేసేది ఉండదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి, చదువులో పడిపోయో లేదంటే కానీ కుటుంబ బాధ్యతల వల్ల లేదంటే జాబ్లో పడిపోయో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్ని వాళ్ళు పర్సూయింగ్ చేసుకోలేదు. అట్లాంటి వాళ్ళు ఏంటి కొంతమంది రిటైర్ అయిన తర్వాత వస్తారు, సార్ నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉందండి అని చెప్పేసి వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయి వాళ్ళు డైరెక్ట్గా పెయింటింగ్ అది చేసుకోవటం. సో పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, డ్రాయింగ్ నుంచి ఎలా చేసుకోవాలని చెప్పేసి అవి డిఫరెంట్ మీడియమ్స్ అని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఆ తర్వాత క్యాన్వాస్ మీద పెయింటింగ్ అది స్టార్ట్ చేస్తాం. అది స్టెప్ బై స్టెప్ వెళ్తారు కాబట్టి వాళ్ళకి స్లోగా డీప్గా వెళ్తారు ఇంకా. సో తర్వాత ఇంకొంచెం ఇది ఏంటంటే ఇది సాధన అండి. మేము ఏంటంటే కొంత గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎలా చేయాలని చెప్పేసి చెప్తాం, ఆ టిప్స్ చెప్తాం. దాన్ని బట్టి వాళ్ళు ఇంకా దాని మీద ఎంత ఫోకస్ చేసి వాళ్ళు ఎంత సాధన చేసుకుంటారో అంత పర్ఫెక్షన్ అనేది చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేశారు? ఫస్ట్ వచ్చేసి హిమాయత్ నగర్లో. సో మాది వచ్చేసి ఇప్పుడు హిమాయత్ నగర్ అండ్ జూబ్లీ హిల్స్ 2 places-లో ఉందండి సిరి ఇన్స్టా పెయింటింగ్ అనేది. 2 branches. సో హిమాయత్ నగర్ లో అవైలబుల్ గా ఉన్నారు, మళ్ళీ ఇక్కడ కూడా మోస్ట్లీ ఏంటంటే మా వారు నేను ఇద్దరు ఉంటాం కాబట్టి ఒక 3 days హిమాయత్ నగర్ లో 3 days ఇక్కడ జూబ్లీ హిల్స్ లో తీసుకుంటూ ఉంటాము. సో ఇద్దరం షిఫ్ట్ అవుతూ ఉంటాం అటు ఇటు. ఓకే. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు స్వామి గారు అక్కడ తీసుకుంటారు, సార్ అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ తీసుకుంటూ ఉంటాను. ఓకే. అండ్ అంటే నార్మల్గా ఇంతమందికి పెయింటింగ్స్ చాలా, ఇప్పుడు నేనున్నాను నిజం చెప్పాలి అంటే నాకు అసలు ఇలా గీయడం కూడా రాదు. అలాంటి నేను వచ్చి మీ దగ్గర జాయిన్ అయితే అంటే ఎన్ని డేస్లో నాకు నేర్చుకోవడానికి అంటే కోర్సెస్ లాగా ఇలా ఏమన్నా ఉంటాయా?
సో మినిమం ఏంటంటే స్టార్టింగ్లో ఒక బేసిక్ కోర్స్ అంటే 24 క్లాసెస్ ఉంటాయి అనమాట. 24 క్లాసెస్. ఈ 24 క్లాసెస్ ఏంటంటే అట్లీస్ట్ ఒక వీక్లీ 2 days చొప్పున ప్లాన్ చేసుకొని ఒక 2 hours ఒక క్లాస్ డ్యూరేషన్. సో డైలీ రావాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే మీ రొటీన్ వర్క్లు మీకు ఉంటాయి. సో అది వదిలిపెట్టేసేసుకొని మీరు పూర్తిగా దీని మీద ఇన్వాల్వ్ అవ్వాలంటే కాలేదు. సో అందుకని మీకున్న కరెంట్ టైంలో ఒక వారంలో ఒక 2 రోజులు ఏదైనా సరే ఒక 2 hours అలా స్పెండ్ చేసి కనుక మీరు కనుక చేయగలిగితే కనుక, సో మేము స్టార్టింగ్ బేసిక్ స్క్రాచ్ లైన్స్ నుంచి పెన్సిల్ పట్టుకొని ఎట్లా చేయాలనే దగ్గర నుంచి నేర్పిస్తాం కాబట్టి మేము చెప్పింది ఫాలో అవుతా ఉంటే మా ఎక్స్పీరియన్స్ మేము చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే ఇంకొంచెం తొందరగా రీచ్ కాగలుగుతారు. ఇప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అసలు ఏమి మీకు తెలియకోకుండా స్టార్టింగ్ నుంచి చేయాలి అంటే కనుక అది కష్టం అవుతుంది. సో మేము ఈ ఎక్స్పీరియన్స్తో ఇండియస్ జర్నీలో డిఫరెంట్ ఇవి చేసి ప్రాక్టీస్ చేసి ఇది చేసి లేదంటే టిప్స్ చెప్పగలుగుతాం. అది మాత్రం ఈజీగా రీచ్ కాగలుగుతాం. మీరు అన్నది కరెక్టే. మనం ఆన్లైన్లో చూసి నేర్చుకున్నా లేకపోతే ఎక్కడో చూసి నేర్చుకున్నా ఒక గురువు దగ్గర ఉండి చెప్పి ప్రాక్టికల్గా చెప్పేంత ఇది రాదు, దాంట్లో అంత పర్ఫెక్షన్ అనేది మనకి బయటికి రాదు. సో మీరు అన్నమాట మాత్రం చాలా కరెక్ట్. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళిపోయి మీరు చేసిన పెయింటింగ్స్ని ఒకసారి నేనే కాదు వ్యూవర్స్కి కూడా చూపించి అసలు ఇక్కడ ఎందుకు నేను ఇంత ఇదిగా చెప్తున్నాను అనేది ఒకసారి చూపిద్దాము. ఒకసారి అయితే వెళ్దాము. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటున్నట్లయితే రాధాకృష్ణులండి. సో ఇది ఏం పెయింటింగ్ అనుకోవచ్చు? ఇది క్లే మ్యూరల్ అమ్మా. క్లే మ్యూరల్. క్లేతో మనం మొత్తం ఎంబోజింగ్ చేసుకొని పెయింటింగ్ అది చేయడం జరిగింది. క్లేతో చేశారు? ఓకే. సో ఇది క్లేతో ఈవెన్ దానిపై నుంచి ఆయిల్ కలర్స్తో చేస్తాను అనమాట పర్టికులర్గా. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం హ్యాండ్తో మోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు గార్లాండ్ ఉందంటే ప్రతిదీ పెటల్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మోతీ ఉన్నా లేదంటే కనుక నడుముకి వడ్డాణం లాగా ఉన్నా ప్రతిదీ మనం హ్యాండ్తో కర్వింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి క్లే కొంచెం వెట్గా ఉన్నప్పుడే డిజైన్ అది చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇట్లా మొత్తం మనం జస్ట్ స్కెచ్ వేసుకొని స్టెప్ బై స్టెప్ మనం దాన్ని చేసుకుంటూ రావాలన్నమాట. అసలు ఎంత అందంగా ఉంది అంటే చూడండి, అసలు చిన్న చిన్న డీటెయిలింగ్ ఎంత చక్కగా డీటెయిలింగ్గా ఉందంటే ఎంత చక్కగా ఉందండి నిజంగా. అది మనం మన కళ్ళతో దాన్ని అనుభవిస్తాం. ఇక్కడ మీకు అక్కడ కెమెరాలోంచి చూస్తే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ ఫ్రేమ్ని చూడగానే మనకి నిజంగా ఆ టైంలో ఆ కాలానికి వెళ్ళిపోయి దాన్ని అలా మనం ఇమాజిన్ చేసుకుంటాం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంత చక్కగా ఉంది. ఇది ఎవరైనా క్లేతో చేశారంటే నమ్ముతారా అండి? ఎంత అందంగా ఉందంటే ఏదో వుడ్తో చేసిన ఫీలింగ్ వస్తుంది, కానీ అది నిజంగా క్లేతో చేశారంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంత చక్కగా అంత అందంగా ఉంది నిజంగా. ఇందాక ఒక మాట చెప్పాను నేను, మీ పెయింటింగ్స్ అనేవి పెయింటింగ్స్లో లేవండి, వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్నాయి అని. ఆ మాట నిజంగా ఇక్కడ అసలు ప్రూవ్ అవుతుంది. సో ఇంకా చాలా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, మనం చూడాలి అంటే అసలు లెక్క లేవు ఇక్కడ చూడడానికి. ఇది తాంజూర్ స్టైల్లో ఈజిప్షియన్ లేడీ అండి. ఓకే. సో మోస్ట్లీ ఏంటంటే తాంజూర్ అనగానే మనకి గాడెస్ పిక్చర్స్ దేవుడు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఓన్లీ అవే కాకుండా కొంతమంది డిఫరెంట్గా కొంచెం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు, సో కొంచెం ఎక్స్పెరిమెంట్గా ఏదైనా చేయాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఇవి కూడా టీచ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ ఫాయిల్ అండి. ప్యూర్ గోల్డ్ ఫాయిల్ 24 carats ప్యూర్ గోల్డ్ ఫాయిల్తో అవన్నీ వచ్చేసేసి జైపూర్ కుందన్స్ అనమాట. ఓకే. సో ఇది తాంజూర్ ట్రెడిషనల్ ఆర్ట్. ఆ ట్రెడిషనల్ ఫామ్ ని కొంచెం మనం మోడర్నేట్ చేసాం అనమాట. ఓకే. సో పేరు కొత్తగా వింటున్నాను అనమాట, అది చెప్తున్నాను కానీ నాకు పెద్దగా తెలియదు. తంజావూర్ అనేది యాక్చువల్లీ ప్రసిద్ధి అండి ట్రెడిషనల్ తాంజూర్ పెయింటింగ్. సో కొన్ని డికేట్స్గా చేస్తూ ఉంటారు వాళ్ళు, కొన్ని ఫ్యామిలీస్ దానికి డెడికేట్ అయిపోయి. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే తాంజూర్ అనగానే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పూజా గదిలో ఒక దేవుడి పిక్చర్స్ పెట్టుకోవడం అనేది ఇది ట్రెండ్ అయింది అనమాట. అదేంటంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకునే కన్నా మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే ఆనందమే వేరుంటుంది. సో అట్లా కొంతమంది చాలా మంది ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ చూపించి వస్తూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. ఓకే. అండ్ వినాయకుడు ఇది వాటర్ కలర్ టెక్నిక్స్ అండి. వాటర్ కలర్ అంటే మా ఆర్ట్ జర్నీలో భాగంగా ఏంటంటే ఓన్లీ క్లాసెసే కాకుండా స్టూడెంట్స్తో కలిసి అందరం ఎడ్యుకేషనల్ టూర్ లాగా బయటకు వెళ్తూ ఉంటాం. సో వేరే వేరే ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటాము, అక్కడికి వెళ్తూ ఉంటాం, అక్కడ చూస్తాం, స్టడీ చేస్తూ ఉంటాం, ఈ వన భోజనాలు అని చెప్పేసి వెళ్తూ ఉంటాం. లేదంటే మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ ఒక ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు. సో ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ లాగా జరుగుతూ ఉంటుంది, అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు, వాళ్ళ వర్క్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు.
అందరు కలిసి ఏదైనా ఆర్ట్ గ్యాలరీస్ విజిట్ చేయడం కానీ, ఆ వర్క్ని అనాలిసిస్ చేయడం కానీ, లేదంటే కానీ అట్లా డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకోవడం కానీ, ఆర్ట్ జర్నీ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ముందు వాళ్ళకి రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే అది వేరు ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక క్లాస్కి వచ్చామా, నేర్చుకున్నామా, వెళ్ళిపోయామా అనేది కాకోకుండా అందులో ఆ కంటిన్యూటీ అనేది ఉంటే ఏంటంటే నెక్స్ట్ ఇంకొంచెం వాళ్ళు నెక్స్ట్ ఎక్స్టెంట్కి వెళ్తారు అనమాట. అలా కాకుండా ఓన్లీ క్లాస్కి వచ్చాము, ఒక 3 months నేర్చుకున్నాము, అయిపోయింది, వెళ్ళిపోయింది అంటే అక్కడితో ఆగిపోతుంది వాళ్ళ జర్నీ అనేది. అలా కాకోకుండా ఏంటంటే వాళ్ళతో వాళ్ళు చేసిన వర్క్స్తో మేము ఎగ్జిబిషన్స్ అవి చేస్తూ ఉంటాం, షోస్ చేస్తూ ఉంటాం మళ్ళీ. సో అలా వేరే వేరే సెలబ్రిటీస్తో వచ్చి ఇనాగ్రేట్ చేస్తూ జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఎగ్జిబిషన్లో సేల్స్ అవి చేయటం కానీ, అంటే ఎంకరేజ్మెంట్ వాళ్ళు చేసింది వాళ్ళ దగ్గర ఉండే కన్నా ఒకళ్ళు వచ్చి నచ్చి తీసుకున్నారంటే ఇది చెప్పలేము. సో అట్లా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇది మన వరంగల్ 1000 Pillar టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఆ గణేష పిక్చర్ని తీసుకుని దాన్ని వాటర్ కలర్స్లో చేయడం జరిగింది. ఓకే, ముందు రియల్ గా ఎలా ఉంటుంది అని చూసి దాని ద్వారా ఆ రిఫరెన్స్ తోటి దీన్ని చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, అంటే మీ దగ్గరికి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు? ఏజ్ కి సంబంధించి కావచ్చు, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు వస్తూ ఉంటారు మామూలుగా. తర్వాత నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, లేదంటే కనుక ఇట్లా కాలేజీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఈవెన్ ఎంట్రన్స్ టెస్ట్లకి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు వచ్చి. అలాగే హౌస్ వైఫ్స్, నెక్స్ట్ మామూలుగా రిటైర్డ్ పర్సన్స్ కానీ, లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా. వీక్లీ 2 days కాబట్టి ఏదో ఒక 2 days ఒక 2 hours వాళ్ళకంటూ కేటాయించుకోకపోతే ఇంకా మీనింగ్ లెస్ అనమాట లైఫ్కి. అందులోనూ వాళ్ళ రొటీన్ నుంచి కొంచెం రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. ఆర్ట్ అనేది ఈక్వల్ టు మెడిటేషన్ అండి. ఒక 2 hours ఇక్కడ వాళ్ళు వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తే ఎంతో రిఫ్రెష్ అవుతారు. వాళ్ళు ఉన్న టైంని మిగతా అన్నీ మర్చిపోయి ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అలా వాళ్ళు వచ్చి రిలాక్స్ అయ్యి చక్కగా వర్క్ చేసుకొని సాటిస్ఫాక్షన్గా వెళ్తూ ఉంటారు అన్నమాట. అవును, డెఫినెట్గా. అండ్ వీటిని చెయ్యాలి అన్నా కూడా ఎంతో ఏకాగ్రత కూడా అవసరం కదండి. ఓకే, ఆ కాన్సన్ట్రేషన్ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. స్టూడెంట్స్గా రావటం వల్ల కూడా ఏంటంటే ఒక వేరే ఏమి అవగాహన లేకుండా ఒక దాని మీద ఫోకస్డ్గా మనకు 1 hour కూర్చొని చేశారు అంటే కనుక పిల్లలకి, సో ఆటోమేటిక్గా వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది ఎడ్యుకేషన్లో కానీ, మిగతా వాటి మీద కూడా ఫోకస్. మన బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇది వచ్చేసి కలంకారీ ఆర్ట్ అండి. కలంకారీ ఆర్ట్. సో మా దగ్గర బాలాజీ గారు అని ఒక అతను ఉన్నారు ఆర్టిస్ట్. అతను బేసికల్గా నేషనల్ అవార్డు కలంకారీలో. సో అతను వచ్చేసి మా దగ్గర పెయింటింగ్ అది నేర్చుకోవడానికి వచ్చారనమాట. ఆ సార్ చేసిన ఈ వర్క్ అండి ఇది. ఓకే, ఆయన తన చేతులతో చేశారు అది. అవునండి, ఇది మొత్తం ప్రిపరేషన్ నుంచి చేస్తారు ఆ వర్క్ అదంతా. ఓకే, ఇక్కడ ఒక్కొక్క అద్భుతమేనండి. నిజంగా మాట్లాడుకోవాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. ఎంత అందంగా అంటే అసలు మాటల్లో చెప్పలేనివి. ఇది వచ్చేసి రాజా రవివర్మ రిప్లికా అండి. ఓకే, రవివర్మ గారు ఆయిల్ పెయింటింగ్ లో ప్రసిద్ధి, మలయాళీ తను. సో బేసికల్ గా తను వచ్చేసి మన గాడెస్ రూపాలు అనేది ఎట్లా ఉంటాయి అని చెప్పేసరి ముందు విజువలైజ్ చేసి ఆయన వేయటం కానీ అది కానీ. ఇది సుభద్ర అర్జునుడు అనమాట. అర్జునుడు తను వనవాసం వెళ్ళేటప్పుడు సుభద్రాని పెళ్లి చేసుకోబోయే ముందు అతను ఎత్తివేషంలో ఉంటాడు కదా. సో ఇది అనమాట ఆ సన్నివేశాన్ని ఆయన అలా విజువల్ చేశారు. ఇది రవివర్మ గారు చేసిన రిప్లికా అండి. దాన్ని మనం స్వామి గారు చేశారు పెయింటింగ్. స్వామి గారు చేశారు. సో ఒక్కసారి అయితే ఆయన్ని చూపించేయాల్సిందే, ఎందుకంటే ఇంత అందమైన పెయింటింగ్ ని ఆయన చేసి ఆయన్ని కెమెరాలో చూపించకపోతే అది నా తప్పే అవుతుంది. సో ఒకసారి రండి. ఆర్టిస్ట్ అని చెప్పి ఆయన్ని చూపించకపోతే అది మహా పాపం నాకు నిజం చెప్పాలి అంటే. గురువు గారు కూడా గురువు గారు అవును, నిజం చెప్పాలి అంటే ముందు గురువు గారే ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఇంతమంది స్టూడెంట్స్ ని చూస్తున్నారు కదా, ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన అసలు ఒక గురువు అంటే మనం పూర్వకాలంలో గురువుని ఎంత ఇదిగో చూస్తాము. అంటే ఇప్పుడు నార్మల్గా మనం గురువుల్లో పేరు చెప్పుకోవాలి అంటే ద్రోణాచార్యుడి గారి గురించే చెప్పుకుంటాము, ఎందుకంటే ఆయన గురువుల్లోకెల్లా అగ్రగణ్యుడు కాబట్టి. అంటే ఒక పరశురాముడు, ఒక ద్రోణాచార్యుడిని ఎలా అయితే మనం తీసుకుంటామో ఒక ఉదాహరణగా, నాకు తెలిసినంత వరకు ఈయన్ని తీసుకోవాలి అండి ఒక ఉదాహరణగా. ఒక్కసారి ఈ సైడ్ చూస్తే యతివేషంలో ఉన్న అర్జునుడు సుభద్రాదేవిని ఎంత అందంగా చిత్రీకరించారంటే ఇక్కడ రవివర్మ గారు అంటే మనకు వాటర్ పెయింటింగ్లో రవివర్మ ఇలాంటి వాటిని చూడగానే మనకి రవివర్మ గారే గుర్తొస్తారు. కానీ ఆయన్ని ఒక రిప్లికాగా తీసుకొని ఆయన ఇంత బాగా వేశారు అంటే ఆయన కళని మనం మెచ్చుకోవాల్సిందే.
సార్ అసలు మీకు ఎలా అసలు దీని మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? నమస్కారం అమ్మా. అసలు ఎలా సార్ నిజంగా మీ చేతుల్లో దేవుడు ఏం అంటే చేతుల్లో ఏమి ఇచ్చారో కూడా తెలియట్లేదు, అంత అందమైన కళ మీ చేతుల్లో ఉంది నిజం చెప్పాలి అంటే. దానికి నిజంగా నేను చాలా బ్లెస్డ్ ఈ రోజు, నాకు ఈ డే ఇలా గడుస్తున్నందుకు నిజంగా. సో అసలు మీకు ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ అనేది? చెప్తానమ్మా. ముందుగా తెలుగు పాపులర్ టీవీ ఛానల్కి నా నమస్కారాలు. ఈ రోజున షూటింగ్ జరగటం మా అదృష్టం మీ ద్వారా. ముఖ్యంగా చెప్పాలంటే నేను బ్లెస్డ్ పర్సన్. ఎందుకంటే ఒక కళాకారుడిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ముందుగా నేను రుణపడి ఉన్నాను. అలాగే దానికి తగ్గట్టుగా నా భార్య నా జీవితంలో భాగస్వామి అయి నా జీవిత ప్రయాణంలో కూడా తను కూడా నాతో పాటు ఉంటూ కష్ట సుఖాలను ఎదుర్కొంటూ ఇద్దరం కూడా ఈ ప్రవాసం చేస్తున్నాము ఈ దారిలో. అందులో ఇద్దరికి నచ్చిన ఫీల్డ్ పెయింటింగు, డ్రాయింగు. ఎన్నో సంవత్సరాల నుంచి మా జీవిత ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. అలాగే అంటే అదొక గొప్ప వరం మాకు, మా ఇద్దరికే కాకుండా మాకు పుట్టిన ఇద్దరు బిడ్డలు కూడా ఇదే లైన్లో ఉండి వాళ్ళిద్దరూ కూడా ఇది నేర్చుకుని అభ్యసించి మా ఇద్దరు అబ్బాయిలు కూడా ఫైన్ ఆర్ట్స్ చేసి జేఎన్టీలో, తర్వాత పెద్ద అబ్బాయి పెయింటింగ్ నేర్చుకుంటే చిన్న అబ్బాయి ఆర్కిటెక్చర్ కోర్స్ చేసి ఇద్దరు కూడా కెనడా వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ పెద్ద అబ్బాయి హాలీవుడ్ మూవీస్కి విజువల్ ఎఫెక్ట్స్ చేస్తుంటాడు. అలాగే చిన్న అబ్బాయి ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్ట్. సో ఆ విధంగా ఇద్దరు అక్కడ సెటిల్ అయ్యారు. అలాగే కెనడాలో మా తమ్ముడు కూడా ఆర్టిస్ట్ కోటేశ్వరరావు, తను కూడా ఎంతోమందికి నాలాగానే ట్రైనింగ్ ఇస్తూ తను కూడా ఆర్ట్ టీచర్గా ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాడు అనమాట. అలా మా ఫ్యామిలీ అంతా ఈ ఆర్ట్ సేవలు కళా సేవలో అంకితం అయిపోయాం అనమాట. మా జీవితం అంతా అంకితం అయిపోయింది. ఆ విధంగా అంకితం అవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను. ముఖ్యంగా నేను పోర్ట్రేట్స్ అవి చేస్తుంటాను. ఎంతోమంది ఆర్డర్స్ అవి ఇస్తుంటారు పోర్ట్రేట్స్లో. కమిషన్ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. బయట దేశాల నుంచి ఇక్కడి నుంచి కూడా ఎంతోమంది చేశాను వర్క్స్. వాటిలో భాగంగా మినిస్టర్లు అయితేనేమి, తర్వాత ప్రముఖ వేత్తలు వీళ్ళందరూ కూడా నేను పెయింటింగ్స్ చేయడం జరిగింది. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ప్రత్యేకించి ఒక పోర్ట్రేట్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో వస్తారనమాట. స్వామి గారు ఉన్నారు, వారు పోర్ట్రేట్స్ బాగా నేర్పిస్తారు అని ప్రత్యేకించి పోర్ట్రేట్స్ అమ్మా, పోర్ట్రేట్స్ అండ్ ఫొటోస్ చూసి ఇప్పుడు మీరు దాన్ని ఏదైతే మెచ్చుకున్నారో అదనమాట. సో ఆ పెయింటింగ్స్ ఫేసెస్ చేయటం, ఫేసెస్ కూడా ఒక ప్రత్యేక కళ, దాన్ని కరెక్ట్గా అమర్చడం అనేది. సో దాంట్లో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. దాన్ని పోర్ట్రేట్స్ అంటారు, పోర్ట్రేట్ పెయింటింగ్. సో ఆ విధంగా నేను పోర్ట్రేట్ పెయింటింగ్ చేస్తూ ఉంటాను. నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతోమంది నా దగ్గర శిష్యర్కం చేస్తూ వాళ్ళు కూడా పోర్ట్రేట్ ఆర్టిస్టులుగా మారారు. ఎంతోమంది ఇక్కడే కాదు, మన ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా నా దగ్గర నేర్చుకుని అక్కడ కూడా సెటిల్ అయ్యి వాళ్ళ జీవనోపాధి అక్కడ కూడా సాగిస్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఎంతోమంది మన దగ్గర నేర్చుకునే వాళ్ళు నా దగ్గర కానీ శివకుమారి మేడం దగ్గర కానీ ఇద్దరం కూడా ఈ ఫీల్డ్లో అంకితం అయిపోయి అని చెప్పాను కదా. ఆ విధంగా ఎంతోమంది ప్రముఖులు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది, ఆయన అస్సాం సీఎం. ఒకసారి అది 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 అస్సాం సీఎం ఒక ప్రముఖ డ్యాన్సర్ అన్నమాట. సోనాలి ఆచార్య అని ఆవిడ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన ఆవిడ. ఈ మధ్యన కూడా ఒక 1 వీక్ క్రితం 54 వరల్డ్ రికార్డ్ అవార్డ్స్ ఎట్ ఏ టైం ఒకేసారి వచ్చినాయి. ఆవిడ డ్యాన్స్ నేర్చుకొని తర్వాత ఈ పెయింటింగ్ డ్యాన్స్లోంచి మళ్ళీ పెయింటింగ్ ఫీల్డ్లో మారిందనమాట. మారి నా దగ్గర శిష్యర్కం చేస్తూ తర్వాత వెంకటేశ్వర స్వామిది పెద్దది 5 feet 11 feet హైట్లో మండల ఆర్ట్ రూపంలో చేసింది. సో ఆ విధంగా చేయటం వల్ల తనకి 54 వరల్డ్ రికార్డ్ అవార్డ్స్ వచ్చింది. అట్ ఏ టైం 54 hours చేసింది. సో ఆ విధంగా ఎంతోమంది ప్రముఖులు అలా వేరే రంగంలో ఉండి కూడా అట్లా ఈ రంగంలో ఇంట్రెస్ట్ తోటి వచ్చి శిష్యర్కం చేయటం నాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. అది నా జన్మ అదృష్టంగా భావిస్తానే
వాళ్ళందరికీ గురువుగా ఉంటాం కూడా. అసలు ఇంత గొప్ప గురువుని ఎంచుకున్నారు చూసారా, వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. సో సార్ ఒక్కసారి నాకు దీనికి సంబంధించి చెప్పారా, అసలు దీన్ని మీకు ఎలా తీసుకోవాలనిపించింది? రవివర్మ గారికి సంబంధించిన అంటే దీనికి సంబంధించి ఆయనే ప్రసిద్ధికి ఎక్కి ఉన్నారు కదా, దాన్ని ఒక రిఫరెన్స్ గా తీసుకొని ఇంత అందంగా అసలు చూడడానికి కళ్ళకి తెలిసిపోతుంది. అంటే మొదట్లో నేను రవివర్మ గారి పెయింటింగ్స్ మీద చాలా ఉత్సుకత ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే ఒక పోర్ట్రేట్ ఆర్టిస్టులో ఒక ఆయిల్ పెయింటింగ్లో చేయటంలో ఆయన ఎంతో ప్రసిద్ధి చెందినవారు అనమాట. అసలు ఆయిల్ పెయింటింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మన ఇండియాకి వారే, రవివర్మ గారు అనమాట. సో ఆ విధంగా నేను మొదట్లో ఆయన పిక్చర్స్, ఆయన చేసిన పెయింటింగ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన పెయింటింగ్ చేయటం మొదలుపెట్టాను. అప్పట్లో దాదాపుగా ఇవన్నీ 20 years 30 years క్రితం చేసిన వర్క్స్ ఇవి, ఇప్పుడు కావు. 20 years పైనే అవుతుంది. అక్కడ మీకు డేట్ కూడా ఉంటుంది, చూస్తే తెలుస్తుంది. సో ఆ విధంగా అప్పట్లో ఇంట్రెస్ట్తో చేసిన వర్క్స్ అనమాట. రవివర్మ గారి వర్క్స్ ఎన్నో చేశాను. ఆ విధంగా నాకు హ్యాండ్ బాగా ఇంప్రూవ్ అయింది ఆయన వర్క్స్ చేయటం వలన. దాని తర్వాత నుంచి ఇక ఓన్గా వర్క్ చేయటం, పోర్ట్రేట్స్ చేయటం, ఈ విధంగా మొదలుపెట్టాను అనమాట. సో అలా చేసిన వాటిలో ఇదొకటి. తర్వాత ఇంకో పెయింటింగ్, అది వీణ వాయిస్తున్నటువంటి లేడీ, సో మహారాష్ట్రియన్ లేడీ. సో ఆ విధంగా ఎన్నో పెయింటింగ్స్ చాలా చేశాను రవివర్మ గారి. అవి డిస్ప్లేలో ఉంటే చూసే వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి కూడా అని చెప్పేసి కూడా డిస్ప్లేలో కొన్ని ఏర్పాటు చేసాము. ఇది కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. అవునమ్మా, 25 years పైన అవుతుంది. ఇప్పటికీ అంత ఫ్రెష్గా ఉంటుంది. అదే నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు అప్పుడు చేసింది కాదు, ఒక 20-25 years బ్యాక్ చేసినా కూడా ఇప్పటికీ దాంట్లో ఆ కొత్తదనం అనేది ఎక్కడ చెక్కు చెదరలేదు, అంత అందంగా ఉన్నాయి. అంటే మీ చేతి నైపుణ్యం ఏంటి అనేది ఇక్కడే తెలిసిపోతుంది, అంత అందంగా ఉన్నాయండి. సో ఇక్కడ ఎన్ని రకాల ఆర్ట్స్ నేర్పిస్తుంది? ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది, యాక్రిలిక్ పెయింటింగ్, శాండ్ పెయింటింగ్. శాండ్ పెయింటింగ్లో మేడం మంచి ప్రావీణ్యురాలు, ఎన్నో వర్క్స్ తను చేస్తూ స్టూడెంట్స్ చేత కూడా ఎన్నో చేయించారు. ఆ మధ్యన మేము ఖజురహో టెంపుల్కి వెళ్ళాం అందరం స్టూడెంట్స్తో కలుసుకొని. దాదాపుగా ఒక 15 మందితో పాటుగా మేమిద్దరం వెళ్ళి ఖజురహో టెంపుల్లో అక్కడ దాదాపుగా ఒక 20 days ఉండి అక్కడ స్టడీ చేసి అక్కడ వర్క్స్ని అట్ని స్కెచెస్ వేసుకొని తర్వాత హైదరాబాద్కి వచ్చి వాటిని అన్నింటినీ మా స్టూడెంట్స్ చేత దాదాపు 35 మంది చేత ఆ వర్క్స్ చేయించాం. ఖజురహోలో ఉన్న శిల్పాలన్నింటినీ కూడా 3D రూపంలో శాండ్ వర్క్లో ఇంతవరకు ఎవరు చేయలేదమ్మా. మన హైదరాబాద్లో కాదు, దేశంలో ఎక్కడ అలాంటి 3D శాండ్లో ఎవరు చేయలేదన్నమాట. ఇది ఒక నిలువెత్తు ఒక పోర్ట్రేట్ లాగా వాల్ మీద హ్యాంగ్ చేసుకునే వర్క్స్, అలాంటి వర్క్స్ మేము చేసి వాటన్నిటినీ మ్యారేట్ 5-star హోటల్ మ్యారేట్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దానికి అమలా గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సో వాటిలో కొన్ని ఇక్కడ డిస్ప్లేలో కూడా ఉన్నాయి అన్నమాట. ఒకసారి తర్వాత చూపిద్దాం. ఇది శాండ్ ఆర్ట్, ఖజురహో పెయింటింగ్స్, ఖజురహో శిల్పాలు ఇవన్నీ. ఇది శాండ్ తోటి చేసింది. ఈ శాండ్ కూడా సముద్రం పక్కన ఉన్నటువంటి శాండ్ అన్నమాట, ఇసుక. దాన్ని తీసుకొచ్చి ఇలా కెమికల్ తోటి మిక్స్ చేసి 3D రూపంలో తీసుకురావటం జరిగిందనమాట. సో ఈ ఎంబోజింగ్ ఇదంతా కూడాను తీసుకొచ్చి దాని మీద పిక్చర్స్ని డిపెక్ట్ చేయడం జరిగిందనమాట. అక్కడ ఖజురహోలో ఉన్నటువంటి శిల్పాలు, వివిధ భంగిమలు, అక్కడ ఉన్నటువంటి స్కల్ప్చర్ ఎలా ఉంటుందని చూపించడం జరిగింది. ఇది ఒక సింగిల్ పిక్చరే. ఇలాంటి ఎన్నో దాదాపు 35-40 దాకా చేసామన్నమాట, డిఫరెంట్ పిక్చర్స్. ఇది డిస్ప్లే గురించి ఇక్కడ ఒకటి ఉంచాము. లేదు సార్, అసలు నిజం చెప్పాలి అవన్నీ కూడా స్టూడెంట్స్ చేత చేయించాము. ఆ వర్క్స్ అన్ని 35 మంది స్టూడెంట్స్ చేశారనమాట. ఓకే, అసలు ఇంత ఈ రూపాన్ని తీసుకురావాలి అంటే ఎంత అనలైజ్ చేసి ఉండాలండి. కళ్ళని ఎంత డీటెయిలింగ్గా పెట్టి చూస్తేనే తప్ప ఇంత అందమైన ఒక రూపం అనేది వస్తుంది. వారేవా అనిపిస్తుంది. నాకు తెలిసి ఎవరికైతే నేర్చుకోవాలనే కళ ఉంటుందో, అంటే ఒక ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే మనసులో ఆ కోరిక ఉండిపోయి సమయం దొరకట్లేదు అనుకుంటారో వాళ్ళు కాస్త సమయం కనుక మీరు ఇక్కడ కనుక పెడితే మీరు నిజంగా గురువుకి తగ్గ శిష్యులు అయిపోతారండి. అనిపించుకుంటారు కాదు, అయిపోతారు. అంత అందంగా ఉన్నాయండి ఇక్కడ.
నెక్స్ట్ వచ్చేసి ఇది క్లే తోటి చేసిందమ్మా, క్లే వర్క్ ఇది 3D క్లే అనమాట. ఇది 3D క్లే ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఆధారంగా చేసింది అనమాట. ఓకే, అది మేడమే చేశారు ఈ వర్క్. అంటే తను క్లేలో శాండ్లో కొంచెం బాగా చేసి ప్రావీణ్యం సంపాదించుకున్నారు వర్క్స్లో. సో ఆ విధంగా వారి గురువు గారు కూడా శ్రీ మురళీధర్ గారని వారి దగ్గర విద్యను నేర్చుకున్నారు క్లేలో చేయటం. సో ఆ విధంగా చేస్తూ ఎన్నో క్లే నుంచి శాండ్లోకి మారి శాండ్లో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు అనమాట శాండ్ వర్క్లో. సార్ చెప్తున్నాను కదా, నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. ఇవన్నీ కూడా మీరు ఇందాక చెప్పినట్టు రవివర్మ గారివి ఇక్కడ రిఫరెన్స్ గా పెట్టారు. ఓకే, ఇది శాండ్ మీద అంటే ఫస్ట్ డ్రాయింగ్ చేసుకొని క్యాన్వాస్ మీద దాని మీద శాండ్ గమ్ము అంటించేసి 3D రూపంలో చేసిన వర్క్ అనమాట. ఇది దానిపైన చేసిన తర్వాత యాక్రిలిక్ కలర్స్ తోటి మోనోక్రోమ్ మీడియంలో చేసిన వర్క్ అనమాట. ఇది 3D క్లేతో చేసింది. నాకు అసలు మాటలు సరిపోవట్లేదు సార్. ఇవి మీ స్టూడెంట్స్ చేస్తున్నారు, మీరు మీ స్టూడెంట్స్ తో చేపిస్తున్నారు వర్క్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి ఆయిల్ పెయింటింగ్. అది కూడా శాండ్ 3D. ఖజురహో వన్ మోర్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. ఓహో, ఖజురహో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇది. ఖజురహో శిల్పం వరంగల్లా. నాకు పెయింటింగ్ కి సంబంధించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి నేను మిమ్మల్ని వర్ణించలేకపోతున్నాను. కానీ నిజంగా ఇంత అందమైన కళ కూడా ఉంటుందా? అసలు నిజంగా ఒక మనిషిలో ఇంత అద్భుతమైన కళ ఉంటుందా? దాన్ని మనసులో ఉన్న మనసులో ఉన్న ఆలోచనని ఒక అంటే పేపర్ పెన్ తీసుకుని ఇలా పెడితే ఇంత అద్భుతంగా వస్తాయా అని అనిపిస్తుంది. అంటే ఒకటమ్మా, ఒక ఆర్టిస్ట్గా మన వర్క్స్ మనం చేసుకోవటం ఒక ఎత్తు. అంటే మనం నేర్చుకుని దాంట్లో బాగా ప్రావీణ్యం సంపాదించి ఒక ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యి తన వర్క్స్ తను చేసుకున్న ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. అలా కాకుండా కొంత మనకు వచ్చిన విద్యని నలుగురు పంచితే ఆ ఆనందం వేరు. ఆ విధంగా ఇద్దరం, మా భార్య భర్తలు ఇద్దరం కూడా మనకు తెలిసింది ఎంతైనా సరే కొంతైనా 10 మందికి నేర్పాలి అనే ఒక పట్టుదలతోటి ఒక యజ్ఞం లాగా దీన్ని. నిజంగానే అందరూ అంటారు కదా, దొంగలు దోచుకెళ్ళలేనిది విద్య ఒకటేనని. మనం ఎంత పంచితే అది అంత పెరుగుతుంది మనకి. నిజంగా చెప్పేటప్పుడు మేము ఎంతో నేర్చుకుంటున్నాము, ఇంకా ఎంతో డెవలప్ అవుతూ ఉన్నాం అన్నమాట ఆర్ట్లో. కాబట్టి విద్య అనేది ఎక్కడికి పోదు, మన దగ్గర ఉంటుంది, అది మనకేం డెవలప్ అవుతుంది ఒకరికి చెప్పేటప్పుడు. ఓకే సార్, ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత సిరి ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా రావాలి, వచ్చిన తర్వాత అసలు టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉంటారు, ఒకవేళ హిమాయత్ నగర్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు, ఇక్కడ ఏంటి అనేది చెప్తాను. మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఒకటేమో హిమాయత్ నగర్లో, ఇంకోటేమో జూబ్లీ హిల్స్లో అనమాట. రెండు కూడాను ఇద్దరు, మా భార్య భర్తలు ఇద్దరం కండక్ట్ చేస్తుంటాము. అక్కడ ఒక 3 days, ఇక్కడ ఒక 3 days వారంలో. అలా మార్నింగ్ నుంచి 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇద్దరం అవైలబిలిటీ ఉంటాము. ఈ కోర్సులో చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. తాంజూర్ పెయింటింగ్ అని, తర్వాత క్లే పెయింటింగ్, శాండ్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, యాక్రిలిక్ పెయింటింగ్, తర్వాత స్కెచ్చింగ్, వాటర్ కలర్స్, ఇలా ఎన్నో మీడియంస్ ఉన్నాయి అన్నమాట. ఆ మీడియంస్ ఎవరికైతే ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో ఏజ్ లిమిట్ లేదు, రావచ్చు బేసిక్స్ నుంచి. కొంతమంది కూడా చూసి అటు వెళ్తూ వేరే పని మీద వచ్చి కూడా పెయింటింగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. ఆ విధంగా ఇది ఎవరికి దేనికి పరిమితం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎంతమంది అయినా నేర్చుకోవచ్చు అన్నమాట. అయితే మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏజ్తో లిమిట్ లేకుండా 5 years నుంచి 75, 80 years వాళ్ళు కూడా ఉన్నారు, మీరు చూసే ఉంటారు ఇక్కడ ఇప్పుడు. సో ఆ విధంగా ఎంతమంది, కొన్ని వేల మంది ఈ ఆర్ట్ జర్నీలు కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ ఈ విధంగా ఇద్దరం ఈ రోజున ఇన్స్టిట్యూట్లో భార్య భర్తలు ఇద్దరు ఉండి చెప్తున్నాము. అలానే కొన్నిసార్లు అక్కడ ఉంటాం ఇద్దరం కూడా. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న టైంలో వారు వచ్చి
నేర్చుకోవచ్చు. వారానికి 2 days 3 days వచ్చినా పర్వాలేదు. 24 classes లాగా దీన్ని కేటాయించాము. కోర్సు డిఫరెంట్ కోర్సెస్ 24 classes ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే 24 classes వితిన్ 3 monthsలో వచ్చి కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ దగ్గర ఒక 1 weekలో వచ్చేసి మన దగ్గర ఉన్న హాస్టల్లో కూడా నేర్చుకోవచ్చు. ఇవే కాదు, మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ కావచ్చు. దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అమెరికా నుంచి, లండన్ నుంచి కూడా నా దగ్గర ఆన్లైన్ క్లాసెస్లో ట్రైనింగ్ తీసుకుంటుంటారు. వీక్లీ 2 classes నేను తీసుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, బయట దేశంలో ఉన్న వాళ్ళు, బయట దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు అనమాట. ఒక 2 hours డైలీ. సో ఆ విధంగా ఇటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూట్కి రావచ్చు, లేదా ఆన్లైన్లో అయినా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఒకవేళ ఇక్కడికి ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మనం హైదరాబాద్ అరౌండ్లోనే ఉండాలన్న ఇదేం లేదు కాబట్టి వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి ఎవరికైనా అవగాహన ఉంది అన్నా, లేకపోతే వేరే రాష్ట్రాల్లో లేదా వేరే దేశంలో ఎక్కడ ఉన్నా సరే మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. లేదు మీరు దగ్గరలో మేము ఉన్నాము అంటే డెఫినెట్లీ మీకు నేను అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ మీద నేను మీకు మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తాను. ఒక్కసారి మీరు నేను చెప్తున్నాను అని కాదు, నేను ప్రతి ఒక్కసారి చెప్తాను అని మీరు అనుకోవచ్చు, బట్ నేను చెప్తున్నాను అని కాదు. ఒక్కసారి మీరు రండి. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న మాల్ ఏంటండి, వెస్టర్న్ మాల్ దగ్గర 5th floorలో ఉందండి. థర్డ్ ఫ్లోర్లో ఉంది. ఒక్కసారి అయితే మీరు వచ్చి చూడండి. చూసిన తర్వాత మీరే మీ కళ్ళతోటి నమ్మలేరు. ఎందుకంటే అసలు పెయింటింగ్ గురించి తెలియని నేనే ఇంత మైమర్చిపోయాను అంటే, మీకు ఒకవేళ పెయింటింగ్ మీద గనక నేర్చుకోవాలని ఒక తాపత్రయం, ఒక ఆశ, ఒక ఆసక్తి ఉన్నట్లయితే ఇది నేను నిజంగా చెప్తున్నానండి, ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న వెస్టర్న్ మాల్లో 3rd floorలో ఉంటుంది. ఒకసారి మీరు కనుక వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, ఇక్కడ సార్ కూడా ఎంత బాగా చెప్తున్నారు అంటే, నేను ఇది ఈయన్ని చూసి చెప్పట్లేదు, స్టూడెంట్స్ చెప్తున్న రివ్యూని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నార్మల్గా మనం ఒక దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి నేర్చుకోవడం ఒక ఎత్తు, అక్కడ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అంటే ఒక ఎథిక్స్తో మనం పని చేయటం, ఆ విద్యని కూడా అవతలి వాళ్ళకి విలువలతో కూడిన విద్యను ఇవ్వటం మరొక ఎత్తు. మనకి విద్య అనేది ఎక్కడైనా దొరుకుతుంది, పెయింటింగ్ అనేది మనకి ఎక్కడైనా నేర్పిస్తారు, కానీ విలువలతో కూడిన ఉన్నతమైన మనకి ఒక విద్యను నేర్చుకోవాలి అంటే అది చాలా రేర్ కేసెస్లో దొరుకుతుంది అనమాట. అది మీకు ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది. మీకు ఒకవేళ ఎలాంటి డీటెయిల్స్ కావాలి అన్న డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద సార్ వాళ్ళ నెంబర్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో వేస్తాను. ఒక్కసారి అంటే స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి మీరు కనుక్కోండి. అంటే డెఫినెట్లీ నచ్చకపోవడం అనే మాట మాత్రం సెకండ్ ఆప్షన్ అనేది ఉండదు. నచ్చకపోవడం అనేది మాత్రం ఉండదు, నచ్చి తీరుతుంది. ఎందుకంటే నేనే అసలు ఏం తెలియని ఒక అమ్మాయిగా నేనే ఇంత చెప్తున్నాను అంటే, మీరు డెఫినెట్లీ దీన్ని దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్లీ మీరు ఇంతకు మించిన అనుభూతిని చెందుతారనమాట. సో ఒకసారి హిమాయత్ నగర్ డీటెయిల్స్ కూడా తెలిసేసుకుందాం. జూబ్లీ హిల్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ హిమాయత్ నగర్కి సంబంధించి సార్, హిమాయత్ నగర్లో లిబర్టీ రోడ్ నుంచి వెళ్తుంటే మెయిన్ రోడ్లో, హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లోని స్ట్రీట్ నెంబర్ 6 కార్నర్లో ఉంటుంది ఇన్స్టిట్యూట్. 4th floorలో ఉంటుంది. సాయి దత్త ఆర్కేడ్ ఆ బిల్డింగ్లో ఉందన్నమాట. 4th floorలో మెయిన్ రోడ్ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్. అదమ్మా. సో ఒకసారి వినేశారు కదా హిమాయత్ నగర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా. సో ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత హిమాయత్ నగర్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికైనా వెళ్ళొచ్చు, లేదు జూబ్లీ హిల్స్కి ఏరియాలో దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడికైనా రావచ్చు. లేదు మేము ఏరియాస్లో అవైలబుల్గా లేము, మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా మీకు సార్ డెఫినెట్లీ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక్కసారి మీ మనసులో ఉన్న కోరికని, ఆ ఆశని, ఆ ఆసక్తిని ఒక్కసారి మీరు మీ ఇక్కడ పెట్టాలి అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఏదో ఉత్తిపుణ్యానికి 4 మాటలు చెప్పేస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ లేదు, ఇక్కడికి వచ్చి మనం దాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే రవివర్మ గారిని మరిపించేలాగా ఆ అందమైన చిత్రాలు చూసిన, క్లే ఆర్ట్ చూసిన, శాండిల్ ఆర్ట్ చూసిన ఎంత అందంగా ఉన్నాయి అంటే, నిజంగా ఒక మనిషిలో ఒక గురువు చేతిలో అంటే కళ ఇంత అందంగా ఉంటే శిష్యులకి నేర్పించేది ఇంకెంత అందంగా ఉంటుందంటారు.
అంటే నేను ప్రతిసారి ఈ వీడియో మొత్తం మీద చెప్పాను, సార్ని ద్రోణాచార్యుడితోనే పోలిస్తున్నాను. ద్రోణాచార్యుడే అంత మంచి గురువు అయితే ఆయన అంటే అర్జునుడు ఇంకెంత మంచి ధనుర్ధారి అయ్యారు. అలాగే ఇక్కడ సారే ఇంత మంచి గురువు అంటే ఆయన నుంచి వచ్చే శిష్యులు ఇంకెంత గొప్పవారు అవుతారో ఆలోచించుకోండి ఒక్కసారి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. తెలుగు పాపులర్ టీవీ నెట్వర్క్ లో ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్ కొరకు సంప్రదించాల్సిన నంబర్ 8309215448.